మనము హ్యాండ్స్ అయితే తీసేసుకుందాం. ఇక్కడ చూడండి, ఇది నేను ఫోల్డ్ అనేది దీనికన్నా ఇది కొద్దిగా తక్కువ వేసాను. ఎందుకంటే మనం మొత్తం ఇక్కడి వరకు వేసుకుంటే మనకు ఇక్కడ కటింగ్లో కొద్దిగా తక్కువ వచ్చినప్పుడు మనం మొత్తం 2 చేతులకు 2 సైడ్ల జాయింట్లు అయితే వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇలా వేసినాం కాబట్టి మనం ఒకటే సైడు జాయింట్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ స్కేల్ తీసుకొని ఇలా ఒక స్ట్రైట్ లైన్ తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. హ్యాండ్ పొడవు వచ్చేసి మనకి ఎంత ఉంది, ఇది 10 ఉంది. ఇక్కడ నుంచి 10 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ 10 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ 3 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకు ఈ చేతు రౌండ్ ఎంత ఉంది, 11 వచ్చింది. ఆ 11లో సగం ఎంత అవుతుంది, 5.5 అవుతుంది. మనం ఇక్కడ 5.5 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. మనం ఎక్స్ట్రా ఎంత తీసుకున్నాము, 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా 2 ఇంచుల కాడ ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్, ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకొని ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి 2 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు సంఖ రౌండ్ ఎంత వచ్చింది, 8 వచ్చింది. అదే 8 ఇక్కడ నుంచి ఇక్కడికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ గీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ గీసుకోవాలి. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా 2 ఇంచ్ ఖర్చు కోసం పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక లైన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇలాంటి స్కేల్ తీసుకొని ఈ స్కేల్ ఇలా పెట్టేసి ఇలా రౌండ్ గీసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఒక 1/2 ఇంచు ఇలా డౌన్ చేసి దీంట్లో కలిపేసుకోవాలి. మనం ఇక్కడ ఈ 1/2 ఇంచు డౌన్ చేయడం వల్ల మనకు చంక దగ్గర ముడత అనేది రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ పైన కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి, ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇది ఇక్కడ ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకు ఒకటే సైడు కొద్దిగా జాయింట్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇక్కడ చంక లోతు తీసుకోవాలి. ఇప్పుడు దానికోసం ఈ సెంటర్ పాయింట్ నుంచి 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది తీసుకొచ్చి ఇలా ఇక్కడ పెట్టేసి ఒకసారి గోరుతో ఇలా అంటే మనకు ఇక్కడ మార్కింగ్ అనేది పడుతుంది. ఇక్కడ ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 3/4 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనకు ఈ 3/4 ఇంచ్ అనేది ఏ సైజు వారికైనా సరే 3/4 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. అప్పుడే మనకు చంక దగ్గర ఎటువంటి ముడత లేకుండా పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది కుదురుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా ఎస్ సింబల్ వచ్చేలాగా ఇలా తీసుకొచ్చి దీంట్లో కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా ఇదే మార్కింగ్ పైన కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకు ఫ్రంట్ సైడ్ అని తెలియడానికి ఒక చిన్న టక్స్ పెట్టుకోవాలి. చూడండి, మనకు ఈ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది.